హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జాతీయ ఆయుర్వేద సంస్థలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజిస్ట్, ఏఓ, ఎంటీఎస్ ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని కార్యాలు భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 13 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్ట్ గురించి వారు భర్తీ చేస్తున్న కేటగిరీ వారీగా వేకెన్సీస్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని కొన్నింటిని భర్తీ చేస్తున్నారు. అలాగే కొన్ని ఉద్యోగాలు వచ్చేసి డిప్యూటేషన్ లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చెప్తాను. సో మొదటిగా చూసినట్లయితే ప్రొఫెసర్ చాళక్య తంత్ర అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వారి పే లెవెల్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేశారు. కేటగిరీ కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్స్ కూడా 55 ఇయర్స్ వరకు ఈ యొక్క పోస్ట్కి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఆయుర్వేదకు సంబంధించి, అలాగే 15 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. సంహిత, సిద్ధాంత అండ్ సంస్కృతికి సంబంధించి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేదకు సంబంధించి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. క్రియా శరీరకు సంబంధించి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేద క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వస్థ రెట్టా కింద భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని 40 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేద క్వాలిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ పంచకర్మ కింద భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. 40 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. పీజీ డిగ్రీ ఇన్ ఆయుర్వేదకు సంబంధించి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేటువంటి ఒక ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. అలాగే వీరి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 నుంచి 56 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాన్ని వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా డిప్యూటేషన్ లేదా షార్ట్ టర్మ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ కింద భర్తీ చేస్తున్నారు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది మెన్షన్ చేశారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అనమాట. అలాగే డిప్యూటేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇందులో మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి రేడియాలజిస్ట్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి ఇన్ రేడియాలజీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంబీబీఎస్ అండ్ డిఎన్బి రేడియాలజీకి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ అనమాట. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ వచ్చేసి డిప్యూటేషన్ లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 56 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరికి క్వాలిఫికేషన్స్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. ఇందులో మీకు డిపార్ట్మెంట్ సంబంధించి కాబట్టి ఇందులో మీకు ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. అలాగే నైన్త్ వన్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ ఆయుర్వేద సంబంధించి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ ఫార్మసీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే 25 బెడెడ్ సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు హాస్పిటల్కి సంబంధించి. ఇక 10th వన్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ మోడర్న్కి సంబంధించి కూడా ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరికి కూడా బీఎస్సీ హార్న్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉండే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వీరికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 25 బెడెడ్ హాస్పిటల్కి సంబంధించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక 11th వన్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని కూడా డిప్యూటేషన్ లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో 56 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే 12th వన్ వచ్చేసి జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 తర్వాత డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అనమాట. ఇక
13th వన్ లాస్ట్ వన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని MTS అనేటువంటి ఉద్యోగాలను 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. కేవలం 10th క్లాస్ అర్హతతోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క 13 రకాల ఉద్యోగాల్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండగానే ఎలిజిబిలిటీ ఉండగానే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగనే అప్లికేషన్స్కి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకున్న ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. 5 years వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి, 3 years వచ్చేసి OBC క్యాండిడేట్స్కి, 10 years వచ్చేసి PH క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. 5/12/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే అప్లికేషన్ ప్రాసెసింగ్ అండ్ ఇంటిమేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఒక అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్ని కూడా పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా జనరల్ అండ్ OBC అలాగే SC ST EWS అప్లికేషన్ సంబంధించి సపరేట్గా ఫీజ్ పేమెంట్స్ మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీకు ఏ యొక్క ఫీజ్ పేమెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని మీరు ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అవసరమైతే ఈ యొక్క టెస్ట్లు కండక్ట్ చేస్తారు, లేదంటే ఇంటర్వ్యూ ద్వారా కూడా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి మనకి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన కొన్ని ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో, మరి కొన్ని ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో, షార్ట్ టర్మ్ విధానంలో, డెప్యుటేషన్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి డేట్స్ మెన్షన్ చేశారు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24/10/2025, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 5/12/2025 అనమాట. అక్టోబర్ 24వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.